మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కళ్లమడుగు గోదావరి తీరంలో మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. ఈ సేకరించిన పవిత్ర గంగాజలంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి ఈ పవిత్ర జలాలతో మెస్రం వంశ పెద్దలు అభిషేకం జరపనున్నారు. ఈ జలాల సేకరణ కోసం జనవరి 21న పిట్టబొంగరం నుండి ప్రత్యేక పూజల అనంతరం కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు వారం రోజులకు పైగా తమ యాత్ర సాగించి కలబడుగు గోదావరికి చేరుకొని పుణ్య స్నానాల అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో గంగాజలాన్ని సేకరించారు. అనంతరం నైవేద్యం నుండి సహపంక్తి భోజనాలు గావించి నాగోబా ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. अरे मल्ल जरा నేనైతే అడ్డమే రాని చెప్తాను. కిస్లాపూర్ నాగోబా జాతర యొక్క ప్రత్యేకత ఏమనంటే, కిస్లాపూర్ అనేటటువంటి గ్రామము ఇంద్రవెల్లి మండలం ముత్రూరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది గోండి ధర్మం యొక్క, గోండి సంస్కృతి యొక్క సాంప్రదాయానికి, ఆచార వ్యవహారాలకు దాన్ని పరిరక్షించేటటువంటి కేంద్రంగా విరజిల్లుతున్నది.
అయితే మా గోండి ధర్మ క్షేత్రంలో గోండి ధర్మంలో పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మొదటి రోజున అక్కడ కెసలాపూర్లో గుమిగూడి మిశ్రమ వంశస్థులందరూ మేము మా పెద్ద దేవుని యొక్క పూజా కార్యక్రమాలను ఆరంభిస్తాం. ఆ రోజు అక్కడ కాళ్ళు మొక్కిన తర్వాత రెండవ రోజు కటోడా మరియు పర్దాన్లో మా పేన్పాట్లలో ఎవరైతే వెంకట్రావు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ దేవుని గురించి ప్రచారం చేయడానికి 7 ఊర్లకు పోవడం అనేటటువంటి జరుగుతున్నది. సిరికొండ మండలంలోని సిరికొండలో ఉన్నటువంటి కుమ్మరులకు కుండలు చేయడానికని చెప్పి తర్వాత 7 ఊర్లకు ప్రచారాన్ని చేసి వస్తాం. తదనంతరం మళ్ళీ కెసలపూర్లో 7 రోజుల తర్వాత గుమిగూడి ఈ గంగా జలాన్ని అంటే గోదావరి నీటిని తీసుకురావడానికి రూట్ మ్యాప్ని వేయడం అనేటటువంటిది జరుగుతున్నది. ఈ నెల 13వ తేదీన అంటే సంక్రాంతి కన్నా ఒకరోజు ముందు ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అనేటువంటి ప్రణాళికను రూపొందించుకొని ఇవాళ 28వ తేదీన ఇక్కడ గోదావరి హస్తన్మడుగు కల్లమడుగులు ఉన్నటువంటి హస్తన్మడుగు దగ్గర వచ్చి నీటి జలాలను తీసుకోవడం అనేటువంటి జరిగింది. మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం కనుక దీన్ని తూచా తప్పకుండా ఇప్పటికీ కూడా అధునాతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండి సాంకేతికమైనటువంటి రవాణా సౌకర్యాలు ఉన్న కానీ పాత పద్ధతిని ఆచరిస్తూ మా మిశ్రమ వంశస్థులు అందరూ ఆ జారిని పట్టుకొని వచ్చేటప్పుడు ఏ ఊర్లో కూడా లోపలికి వెళ్లకుండా చెప్పులు ధరించకుండా తెల్ల ధవల వస్త్రాలతోటి ప్రయాణం చేసి ఎవరైతే మా చుట్టాలు బంధువులు ఉన్నారో వాళ్ళు సమకూర్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించుకుంటూ ఈ మార్గ మధ్యం నుంచి అడగకుండా రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఇవాళ గోదావరి అస్తనడుగు దగ్గర నీటిని తీసుకున్నారు పూజ కోసం గోదావరి జలాలను. ఇవాళ ప్రయాణం ప్రారంభించి అంటే ఈ ఊరు దాటిన తర్వాత ఈ ఊరు శివర్ దాటి దాదాపు ఈ గండి ఎక్కడైతే ఉన్నదో గుట్ట అక్కడి వరకు వెళ్ళి అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని అక్కడ నుంచి తేజాపూర్ వెళ్ళి తేజాపూర్ నుంచి ఉట్నూరు నుంచి మళ్ళీ వెళ్ళడం అనేటువంటి దొడంద వెళ్ళడం అనేటువంటి జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే మా మిశ్రమ వంశస్థులందరూ కూడా మా ధర్మము మా ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచ తప్పకుండా పాటిస్తూ చేయడం అనేటువంటి సంప్రదాయాలకు మేము పూష్పాతం ప్రతిపద నాగకు అందరూ మిశ్రమ వంశవాదుకు కలుసుకొని మా నాగదేవతకి మా అర్థం నాగదేవత ఆ నాగదేవానికి మేము మొక్కి మా మిశ్రమ వంశవాదు అందరూ ఏం చేస్తారంటే చక్రబండి అంటే రథయాత్ర అంటారు. అటువంటి రథయాత్ర మా కటోళ అని పరదం సనిసు ఇద్దరు 7 ముఖములు అంటే 7 నైట్ మా చుట్టాల్లో మా మిశ్రమ వంశంలో వాళ్ళ ఇంటి దగ్గర పడుకుంటాం. వాళ్ళకు ఏం చేస్తామంటే మేము మనకు అముకు తారీఖు నాడుకు మాకు గోదావరి పవిత్ర జల కొరకు ఉన్నాయి. మనము అందరు రావాలి, అందరు దీక్ష చేసుకొని మనకు గోదావరి పోయేట్లు ఉన్నాయి అని చెప్తూ 7 నైట్లు ఇటు తిరుగుకుంటాం. తిరిగినాక నేను మన రిటర్న్గా కృష్ణపూర్ మా ఒక జారి ఉంచేటి ఒక దానికి మురళి అంటాం. అక్కడ మా చక్కడ వచ్చినాక అందరు మా మిత్ర మాసులు వాళ్ళు ఆ రోజు వస్తారు. వచ్చినాక ఆ కళాశిని బాయి తీసి అందులో ఆ కెసలాపూర్ ఊరు వాళ్ళు అందరూ షోడశోపచార్యగా ఆ కళాశిని పూజ చేసుకొని అక్కడికి వెళ్ళి గోదావరికి చేరుకుంటారు సిద్ధమవుతారు. ఆ ఫస్ట్ రోజు ఈ సంవత్సరం ఫస్ట్ రోజు అంటే 21 తారీఖు నాడు మేము అక్కడికి వెళ్ళి కెసలాపూర్ నుంచి బయలుదేరినాక మన కెసలగూడ అనుకొని ఉంటాయి. అక్కడికి శకర ముఖమైంది. అక్కడికి వెళ్ళి మేము ఆడ కూడా మా కళాశానికి ఆ ఊరు వాళ్ళకు అందరు ఖర్చు పెట్టి దానికి షోడశోపచార పూజ చేస్తారు. పూజ చూసినాక అక్కడికి మా కెసలాపూర్ నుంచి బయలుదేరి మన గుంజాల ఊర్లో వచ్చి ఆడ నైట్ హాల్టింగ్ చేసినాం. అక్కడ కూడా ఆ ఊరు వాళ్ళకు సౌగత్ పలుకుతారు. మాకు కూడా మా కళాశానికి అందరికీ వచ్చి ఊరు వాళ్ళకు పూజ చేస్తారు. ఇట్లా చేస్తూ ఈనాటి మన ఇక్కడ మల్లెపూర్లో నైట్ హాల్టింగ్ ఉండే అక్కడికి వెళ్ళి పొద్దున మేము 4 గంటలకు అక్కడికి వెళ్ళి చేసినాం. 4 ఈడికి వచ్చేటప్పుడు 7:30 అయినాయి. 7:30 అయినాక మేము కళాశాల పడుకొని మేము అందరి ఎంత 200 మంది ఉన్నాము. అందరు మేము కళాశాల పడుకొని గోదావరి చేరుకొని దాంతో స్నానం చేసినాక దానికి చక్కగా కడుక్కొని కళాశాల చూస్తున్నారు. ఆ కళాశాల అక్కడ పెట్టి దానికి మన నివేదన చూపించిన అయినాక భోజనం అవుతాయి. ఇంకా ఇప్పుడు ఇక కొన్ని షేప్లనే మేము ఆ కళాశాలకి కటోళ అని పరదం పోయి ఆ పవిత్ర జల్ల మన గోదావరి జల్లము వస్తాం ఇక్కడ ఉన్నాయి. అక్కడ